యువత పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు వస్తే ప్రభుత్వ రుణాలు వసతులు కల్పిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా మధ్యలోని ఎండపల్లిలో ఇండస్ట్రియల్ పార్క్ పనులకు భట్టి శంకుస్థాపన చేశారు. మొత్తం 55 ఎకరాల్లో 44 కోట్ల నిధులు పార్కు నిర్మాణం కోసం కేటాయించినట్లు చెప్పారు. ఎప్పుడు వ్యవసాయ రంగంపై ఆధారపడితే క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు ఇబ్బంది పడతామని, వ్యవసాయంతో పాటు పరిశ్రమలు, సేవా రంగాలను అభివృద్ధి చేసుకుని సమగ్ర అభివృద్ధి సాధిద్దామన్నారు. ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ కేమో స్పష్టంగా చెప్తా ఉన్నాను నేను. వెంటనే మీరు టెండర్లు పిలిచి కార్యక్రమాన్ని మొదలుపెట్టే దాన్ని యుద్ధ ప్రాతిపదికన మొదలుపెట్టండి. అట్లాగే దీన్ని విరివిగా పబ్లిసిటీ కూడా కల్పించండి. ప్రచారం ఎక్కువగా జరిపించడం వల్ల స్థానికంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువకులు కానీ, ఈ ప్రాంతంలో వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్నటువంటి కుటుంబాలు కానీ, వాళ్ళు వ్యవసాయ రంగం నుంచి పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి కూడా ఇది పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. ఆదాయ వనరులు వ్యవసాయ రంగంతో పాటు పారిశ్రామిక రంగం నుంచి కూడా మనం సమకూర్చుకోగలిగినప్పుడే ప్రాంతం సరంతోముఖ అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడూ ఒకే రంగం మీద ఆధారపడి ఉండటం వల్ల ఎప్పుడైనా మనకి క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు ఆ కుటుంబాలు నిలదొక్కుకోవడానికి ఇబ్బంది పడతా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అట్లా కాకుండా సమతుల్యతను పాటించడానికి అన్ని రంగాల్ని సాధ్యమైనంత వరకు ఆయా ప్రాంతాల్లో మనం ప్లాంట్ గా భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకుని చేసుకోగలిగితే అప్పుడు ఆ సమాజానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదాయ వనరులు వ్యవసాయం, పరిశ్రమలు, సర్వీస్ రంగం నుంచి వస్తా ఉన్నాయి. ఎక్కువ శాతం జనాభా వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్నప్పటికీ ఆదాయం మాత్రం ఎక్కువగా పరిశ్రమలు, సర్వీస్ రంగం నుంచి ఎక్కువ వస్తాం. సో ఎక్కువగా ఆదాయం వస్తున్నటువంటి రంగాలకు కూడా మనం మొదటి ప్రాంతం విస్మరించుకుంటూ దాన్ని కూడా అందిపుచ్చుకోవాలనేటువంటి ఆలోచనతోనే ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాంతం నుంచి ప్రతి ఇంట్లో బాగా చదువుకున్నటువంటి విద్యార్థులు ఉన్నారు. ఇంజనీరింగ్ వ్యవస్థలో బాగా చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లాగే ఈ ప్రాంతం ట్రేడింగ్, వ్యాపారానికి కూడా బాగా ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం మధ్య. కాకపోతే